guys, welcome to SRM Power Academy. I am Suresh, chemistry faculty. So, already chemical reactions, chemical equations and lesson complete chesam. First chemistry lo first lesson. So, chemistry the second lesson ante acids, bases, salts. So, first acid ante base ante salt ante types ante discuss chesam. Okay? So chapter is acids, bases, salts. So acids, bases, salts. Acids, bases, salts. So first of all, acid. What is acid? Acid ante. So acid ante మనకి Arrhenius theory. Arrhenius theory మనకి ఏం చెప్తుంది? యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి? అకార్డింగ్ టు Arrhenius theory, యాసిడ్ అంటే ఏంటి? H plus releases in water. H plus releases in water. వాటర్ లో ఎవరైతే H plus రిలీజ్ చేస్తారో దాన్ని యాసిడ్. ఎగ్జాంపుల్ ఏంటి? యాసిడ్ ఎగ్జాంపుల్, పాపులర్ ఎగ్జాంపుల్స్ HCl, H2SO4, HNO3. So, acetic acid. So, these are all examples for Arrhenius acids. HCl, H2SO4, HNO3, acetic acid. These are all dissolved in water. So, these releases H plus ions. ఇవన్నీ కూడా H plus ions రిలీజ్ చేస్తే అందుచేత వీటిని ఏమంటాం? సో Arrhenius acid చెప్పడం జరుగుతుంది. ఓకే, బాగుంది. నెక్స్ట్ అదే యాసిడ్ ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే యాసిడ్ మనకి సోర్ కేస్ పుల్లగా ఉంటాయి అన్నమాట, కామన్. అయితే యాసిడ్స్ మేము ఏం చేస్తాయంటే మనకి బ్లూ రెడ్గా మారుస్తాయి. బ్లూ లిట్మస్. సో యాసిడ్స్ they change blue litmus paper to red litmus paper. బ్లూ రెడ్ గా మారితే సో దాన్ని మనం ఏమంటే యాసిడ్ అని చెప్పాలి. బ్లూ రెడ్ గా మారితే మనం యాసిడ్. Blue red ka maate acid. Next, that is about acid. Next, what is base? Okay. So base ante enti? What is base ante? According to Arrhenius theory prakaram base ante enti? It releases OH minus ions in water. ఎవరైతే వాటర్ లో OH minus ions రిలీజ్ చేస్తారో దాన్నే బేస్ అంటారు. సో ఎగ్జాంపుల్ ఏంటి? NaOH, KOH, MgOH twice, CaOH twice, NH4OH. These are all examples for bases. These releases OH minus ions in water, called base. So, ఇప్పుడు ఏం చేస్తారంటే they change red litmus to blue litmus. Red litmus paper to red litmus paper to blue litmus paper. Note down. Okay. Next one. So next salt అంటే ఇప్పుడు యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే
యాసిడ్ ప్లస్ బేస్. యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుందంటే సాల్ట్ ప్లస్ వాటర్. సాల్ట్ ప్లస్ సాల్ట్ ప్రొడ్యూస్ అయిందా లేదా? సో యాసిడ్ ప్లస్ బేస్ సాల్ట్ ప్లస్ వాటర్, దీన్ని మనం ఏమంటామంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ మనం ఏమంటామంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఏం జరుగుతుందంటే యాసిడ్ బేస్ రియాక్ట్ అవుతుంది, సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. దాన్నే న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాపులర్ ఎగ్జాంపుల్ HCl, it is acid. NaOH, it is a base. ఈ రెండు రియాక్ట్ అయితే Na plus Cl, NaCl బయటకు వస్తుంది. It is a salt plus HOH. ఇక్కడ యాసిడ్ లో H, బేస్ లో OH. H2. So acid base react అయితే salt and water వచ్చింది. It is a neutralization reaction. Note down. Okay. So now చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు యాసిడ్స్ కొన్ని రియాక్షన్స్ ఇచ్చాను. ఎప్పుడు కూడా యాసిడ్ కి మెటల్ తో రియాక్ట్ అయితే యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ ప్రొడ్యూస్ ఆల్వేస్ H2 గ్యాస్. యాసిడ్ అనేది మెటల్ తో రియాక్ట్ అయితే ప్రొడ్యూస్. ఎప్పుడైనా సరే యాసిడ్ మెటల్ తో రియాక్ట్ అయితే జింక్ ఈజ్ ఎ మెటల్, ఇట్ ఈజ్ ఎ యాసిడ్, ఇట్ ఈజ్ ఎ మెటల్. యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ ఆల్వేస్ ప్రొడ్యూస్ salt and H2 gas, the gas. So in this we take 2 moles of HCl. Okay. So acid react with metal always produce H2 gas. So ఇక్కడ మనకి యాసిడ్ మెటల్ తో రియాక్ట్ అయినా H2 gas వస్తుంది, బేస్ మెటల్ తో రియాక్ట్ అయినా H2 gas వస్తుంది. ఒక బేస్ తీసుకున్నాం అనుకోండి, బేస్ అంటే ఏంటి? NaOH 2 moles. దీని జింక్ మెటల్ తో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది? Na2 ZnO2 plus H2 gas. This is also reaction, H2 gas produce reaction. So అంటే ఇక్కడ మనం పెట్టుకోవాలంటే యాసిడ్ మెటల్ తో రియాక్ట్ అయినా H2 gas వస్తుంది, బేస్ మెటల్ తో రియాక్ట్ అయినా H2 gas వస్తుంది. చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. ఓకే, ఈ రియాక్షన్ డైరెక్ట్ పెట్టాడు సార్. సోడియం హైడ్రాక్సైడ్ అనేది Na జింక్ తో రియాక్ట్ అయితే ఏ కాంపౌండ్ వస్తుంది? Na2ZnO2 ఫార్ములా ఉంటుంది ఎగ్జామినేషన్. నెక్స్ట్ వన్ యాసిడ్ అనేది మనకు ఎందుకంటే కార్బోనేట్ రియాక్ట్ అయితే, సో యాసిడ్ కార్బోనేట్ రియాక్ట్ అయితే వస్తుంది, అదేవిధంగా బైకార్బోనేట్ రియాక్ట్ అయితే వస్తుంది. ఓకే, సో HCl యాసిడ్ అనేది సోడియం కార్బోనేట్ రియాక్ట్ అయితే వస్తుంది. అదే యాసిడ్ అనేది సోడియం బైకార్బోనేట్ రియాక్ట్ అయితే వస్తుంది. యాసిడ్ సోడియం కార్బోనేట్ రియాక్ట్ అయితే H2O ప్లస్ కార్బన్ డయాక్సైడ్, H2O కార్బన్ డయాక్సైడ్ ప్లస్ NaCl వస్తుంది. అదే ఒక HCl సోడియం బైకార్బోనేట్ రియాక్ట్ చేసి H2O ప్లస్ CO2 ప్లస్ NaCl. సో these are the very most important reactions. సో యాసిడ్ అనేది మనకి బేస్ తో రియాక్ట్, యాసిడ్ సోడియం కార్బోనేట్ తో రియాక్ట్ అయితే వస్తుంది, సోడియం బైకార్బోనేట్ తో రియాక్ట్ అయితే వస్తుంది. చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. ఓకే, సో నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఇస్
ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది CaOH twice. This is a lime water. This is a lime water. దీనికి కార్బన్ డైఆక్సైడ్ తో ట్రీట్మెంట్ చేస్తే లైమ్ వాటర్ ఎప్పుడైనా కార్బన్ డైఆక్సైడ్ తో ట్రీట్మెంట్ చేస్తే మనకి ఏం వస్తుందంటే ఆల్వేస్ సో ఎప్పుడు కూడా కాల్షియం కార్బోనేట్ అనేది వస్తుంది. కాల్షియం కార్బోనేట్. ఇట్ ఈస్ ఎ వైట్ PPT. ఇట్ ఈస్ ఎ వైట్ ప్రెసిపిటేట్. వైట్ ప్రెసిపిటేట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ వన్ pH కాన్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాసిడ్ ఉంది, బేస్ ఉంది, దానికి ఎసిడిక్ క్యారెక్టర్ అంటే దేనికి ఎక్కువ, బేసిక్ క్యారెక్టర్ దేనికి ఎక్కువ అంటే మనకి ఎసిడిక్ క్యారెక్టర్ బేసిక్ క్యారెక్టర్ డిస్కస్ చేయడానికి మనకి ఒక స్కేల్ అనేది మనకు ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని pH స్కేల్ అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ pH స్కేల్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. pH స్కేల్. pH స్కేల్. సో pH అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్ వాటర్. ఈ pH స్కేల్ ఎంత ఉంటుంది మనకి pH స్కేల్ మనకి 0 నుంచి 14 వరకు ఉంటుంది మన pH స్కేల్. సో 0 to 14. సో pH స్కేల్ మనకి ఎంత ఉంటుంది 0 to 14 వరకు ఉంటుంది. సో మిడిల్ నెంబర్ ఎంత మనకి 7. మిడిల్ నెంబర్ మనకి 7. సో 0 to 14 ఉంటుంది. సో మిడిల్ నెంబర్ అంటే 7. సో 0 to 7 ఉన్నప్పుడు మనకి యాసిడ్స్ ఇవన్నీ కూడా యాసిడ్స్. 7 to 14 ఉంటే pH వాల్యూ అవన్నీ కూడా బేసిస్ అన్నమాట. సో pH వాల్యూ 0 నుంచి 7 వరకు ఉంటే యాసిడ్స్ అంటాం. 7 నుంచి 14 వరకు ఉంటే బేసిస్ అంటాం. అయితే మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇదన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే 7 నుంచి 14 వరకు ఉంటే ఈ వెడల్పు అవుతుంది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే 7 to 14 వెళ్తుంటే బేసిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. అదే 7 to 0 వస్తే ఎసిడిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ లో ఒక 2 యాసిడ్స్ ఇచ్చారు. దాంట్లో ఒక ఏంటంటే pH వాల్యూ 3, pH వాల్యూ 4 ఇచ్చారు. pH వాల్యూ 3, pH వాల్యూ 4. రెండింటిలో ఏది స్ట్రాంగ్ యాసిడ్ అని అడిగారు అనుకోండి. pH వాల్యూ 3, pH వాల్యూ 4. రెండింటిలో ఏది స్ట్రాంగ్ యాసిడ్ అంటే మనం ఏం చెప్తామంటే మనకి సో స్ట్రాంగ్ యాసిడ్ అంటే 7 నుంచి 0 కి వస్తే వాల్యూ పెరుగుతుంది. స్ట్రాంగ్ యాసిడ్ అంటే 0 కి ఎవరైతే దగ్గరలో ఉంటారో అది మోర్ ఎసిడిక్ అన్నమాట. సో ఎవరు మోర్ ఎసిడిక్ అవుతారో pH తక్కువ ఉంటే మోర్ ఎసిడిక్. సో ఆన్సర్ ఏంటంటే దిస్ ఇస్ ద మోర్ ఎసిడిక్. దిస్ ఇస్ ద మోర్ ఎసిడిక్. ఇది వీక్ ఎసిడిక్ అవుతుంది. అలా కాకుండా pH వాల్యూ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 8,9 ఇచ్చారు. ఎవరికి బేసిక్ క్యారెక్టర్ ఎక్కువ అవుతుంటే 7 నుంచి 14 వరకు అయితే బేసిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవరికైతే pH వాల్యూ ఎక్కువ ఉంటుంది బేసిక్ క్యారెక్టర్ ఎక్కువ. 8 to 9 లో బేసిక్ pH వాల్యూ ఎవరికి ఎక్కువ 9 ఎక్కువ కాబట్టి అది స్ట్రాంగ్ బేస్ అన్నమాట. సో 9 ఎక్కువ కాబట్టి ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ బేస్. ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ బేస్. అంటే సింప్లిఫై గా ఏం చెప్తామంటే మనకి 7 నుంచి 14 కి పెరుగుతున్న కొద్దీ బేసిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. 7 నుంచి 0 7 నుంచి తగ్గుతున్న కొద్దీ ఎసిడిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. ఈ డయాగ్రామ్ అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ pH స్కేల్. అది pH స్కేల్ అని మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే pH కాన్సెప్ట్ వల్ల మనకి అప్లికేషన్స్ ఏంటి, దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి అంటే పాపులర్ గా ఏంటంటే మనకి ఫస్ట్ ఈ పాయింట్ నోట్ చేసుకుంటే ఓకే అప్లికేషన్స్ applications సో అప్లికేషన్స్ రాస్తే మనకి అప్లికేషన్స్ ఏంటంటే మనకి రెయిన్ వాటర్ యొక్క pH వాల్యూ ఎక్కువ ఉంటే 5.6 కన్నా తక్కువ ఉంటే రెయిన్ వాటర్ అంటే ఎప్పుడు కూడా ఎసిడిక్ అన్నమాట. దాని యొక్క pH వాల్యూ 5.6 కన్నా తగ్గితే సో రెయిన్ వాటర్ pH వాల్యూ లెస్ దాన్ రెయిన్ వాటర్. ఇఫ్ రెయిన్ వాటర్ pH వాల్యూ
less than 5.6. రెయిన్ వాటర్ యొక్క pH వాల్యూ 5.6 కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆక్వాటిక్ లైఫ్ అనేది మనకి ఆక్వాటిక్ లైఫ్ లేదా ఆక్వాటిక్ యానిమల్స్ అనేవి ఫీల్స్ డిఫికల్ట్ అన్నమాట. అంటే ఎప్పుడైతే మనకి ఏంటంటే అట్మాస్ఫియర్ అంటే రెయిన్ నుంచి వచ్చి రెయిన్ వాటర్ pH వాల్యూ ఎక్కువ ఉంటే ఎసిడిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది ఆ వాటర్ అనేది చెరువులు నదులు వీటిలోకి ప్రవహించినప్పుడు ఆ చెరువులో కానీ లేదా ఆ నదుల్లో ఏమవుతుంది ఎసిడిక్ క్యారెక్టర్ పెరిగిపోతుంది. అంటే యాసిడ్ ఎక్కువైపోవడం వల్ల పైనుంచి పడడం వల్ల యాసిడ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ నది అంతా కూడా చెరువు అంతా కూడా ఎసిడిక్ క్యారెక్టర్ అయిపోతుంది. ఎప్పుడైతే యాసిడ్ పెరిగిపోతుందో దాంట్లో ఉండేటువంటి ఈ ఫిష్ కానీ మిగతా ఆక్వాటిక్ యానిమల్స్ అన్ని కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఈజీగా అంటే చనిపోవడం జరుగుతుంది అనమాట. అంటే చనిపోతాయి కూడా. అందువల్ల వాటర్ యొక్క pH వాల్యూ 5.6 కన్నా తక్కువ ఉంటే ఆక్వాటిక్ యానిమల్స్ ఫీల్స్ డిఫికల్ట్, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాయి అన్నమాట. అదే పడుతుంది aquatic animals affected. If rainwater pH value less than 5.6, aquatic animals feels difficult. So aquatic value కూడా అంటే aquatic life అనేది difficult. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి సో అదే విధంగా ఏంటంటే మనకి తాజ్ మహల్ యొక్క బ్యూటీ కూడా తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే యాసిడ్ రైన్ అనేది మనకి ఈ యొక్క తాజ్ మహల్ అట్లా పడుతుందో మనకి బిల్డింగ్స్ మీద ఆ మార్బుల్ అనేది మనకి డ్యామేజ్ అయిపోతుంది. ఆ యాసిడ్ అనేది మార్బుల్ అయిపోవడం డ్యామేజ్ అవుతుంది అనమాట. అదొక పాయింట్ అనమాట. ఓకే, అంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనేవి ఏంటంటే డ్యామేజ్ అవుతాయి అనమాట, డిస్ట్రాయ్ అవుతాయి దీనివల్ల. అదే విధంగా ఏంటంటే మనకి లోపల యొక్క మౌత్ యొక్క pH వాల్యూ ఎక్కువ ఉంటే 5.5 కన్నా తక్కువ ఉంటే ఎసిడిక్ క్యారెక్టర్ 5.5 కన్నా తక్కువ ఉంటే ఏమవుతుందంటే టీత్ యొక్క ఎనాటమీ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇఫ్ మౌత్ pH value less than 5.5 then teeth enamel damaged. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి ఒకవేళ pH అనేది ఎక్కువ అయితే మనకి ఏంటంటే మన పంటలు పండించినప్పుడు ఏంటంటే ఆ యొక్క సాయిల్ యొక్క pH వాల్యూ ఎక్కువ అయిపోతే దాంట్లో ఏంటంటే పంటలు మన సరిగ్గా పండవు అనమాట. ఓకేనా? అందువల్ల ఏమవుతుంది మనకి ఇట్ ఎఫెక్ట్స్ అగ్రికల్చర్ అనమాట. If pH of soil increases, agriculture field difficult. అగ్రికల్చర్ ఫీల్డ్ అంటే ఇబ్బందిలో పడుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ pH స్కేల్ అనమాట. సో ఇది మనకి ఏంటంటే pH కాన్సెప్ట్ గురించి మనం చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ అబౌట్ pH వాల్యూ అండ్ వాటర్. Okay, next one. So next one. So మన సిలబస్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది, అది డిస్కస్ చేద్దాం. బ్లీచింగ్ పౌడర్. So what is the formula of bleaching powder? Bleaching powder formula is CaOCl2. దీని స్ట్రక్చర్ ఏంటంటే మనకి CaOCl Cl. So this is the
బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా. సో ఈ బ్లీచింగ్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేస్తాం? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ యొక్క ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అంటే మనకి ఈ బ్లీచింగ్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేస్తాం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, దీన్ని మనం స్లేటెడ్ లైమ్ అంటాం. స్లేటెడ్ లైమ్. సో ఈ స్లేటెడ్ లైమ్ కి డ్రై క్లోరిన్ గ్యాస్ పంపిస్తే స్లేటెడ్ లైమ్ కి డ్రై క్లోరిన్ గ్యాస్ పంపిస్తే మనకి ఏమొస్తుందంటే బ్లీచింగ్ పౌడర్ CaCl. When CaOH twice, slakeid lime react with dry chlorine gas, gives rise to bleaching powder CaOCl2. So this is the preparation of bleaching powder. Now down. Okay. So iga bleaching powder యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే అప్లికేషన్స్. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే బ్లీచింగ్ పౌడర్ ఫస్ట్ అన్నిటికన్నా పాపులర్ గా ఎక్కడ యూజ్ చేస్తాం మనకి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్టెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ disinfectant for water disinfectant గా యూస్ చేస్తాం. అదే విధంగా ఇక్కడ మనకి బ్లీచింగ్ పౌడర్ లో ఫార్ములాలో ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. So it is used as oxidizing agent. So next one, it is used as a bleaching agent. It is used as bleaching agent. అదే విధంగా it is used in textile industry. Textile industry లో కూడా మనం యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ బ్లీచింగ్ పౌడర్ యొక్క అప్లికేషన్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ baking soda. సో బేకింగ్ సోడా ఫార్ములా ఏంటంటే మనకి NaHCO3. సో NaHCO3 దిస్ ఇస్ కాల్డ్ బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడాని ఎలా ప్రిపేర్ చేస్తాం? ప్రిపరేషన్ ఆఫ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని ఎలా ప్రిపేర్ చేస్తాం? బేకింగ్ సోడాని ఎలా ప్రిపేర్ చేస్తాం అంటే NaCl ప్లస్ H2O ప్లస్ CO2 ప్లస్ అమోనియా ఇవన్నీ మిక్స్ చేస్తే మనకి ఏంటంటే బేకింగ్ సోడా NaHCO3. ఇవన్నీ మిక్స్ చేస్తే మనకి ఏమొస్తుందంటే బేకింగ్ సోడా అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నోట్ డౌన్. నెక్స్ట్ వన్ ఈ బేకింగ్ సోడా మనకి దేనికి యూజ్ చేస్తారంటే మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఏ uses. It is a mild base. దీన్ని ఒక మైల్డ్ బేస్గా యూజ్ చేస్తారు. అదేవిధంగా బేకింగ్ సోడా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ బేకరీ యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్
It is used in for making bread. For making bread. So it is used in for making bread. సో అదేవిధంగా ఈ బ్రేకింగ్ సోడా ఎక్కడ యూజ్ చేస్తామంటే సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. అదేవిధంగా ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ మైల్డ్ యాంటీసెప్టిక్. యూజ్డ్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్. దీన్ని మైల్డ్ యాంటీసెప్టిక్ గా కూడా యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద యూజెస్ ఫర్ బేకింగ్ సోడా. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ బేకింగ్ పౌడర్? బేకింగ్ పౌడర్ అంటే ఏంటి? సో బేకింగ్ పౌడర్ అంటే ఏంటి? బేకింగ్ పౌడర్ అంటే ఏంటంటే బేకింగ్ సోడా ప్లస్ టార్టారిక్ యాసిడ్. బేకింగ్ సోడా ప్లస్ టార్టారిక్ యాసిడ్. సో వాట్ ఈస్ బేకింగ్ సోడా? బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ అంటే ఏంటంటే బేకింగ్ సోడా ప్లస్ టార్టారిక్ యాసిడ్. దాన్ని మనం బేకింగ్ పౌడర్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ బేకింగ్ సోడా. ఓకే, నెక్స్ట్ వన్, వాషింగ్ సోడా. సో ఇందుకే వాషింగ్ సోడా అంటే ఏంటి? వాషింగ్ సోడా ఫార్ములా ఏంటంటే మనకి Na2CO3 into 10H2O. సో Na2CO3 into 10H2O, సో దట్ ఈస్ కాల్డ్ వాషింగ్ సోడా. సో ఈ వాషింగ్ సోడాని ఎలా ప్రిపేర్ చేస్తాం? ప్రిపరేషన్ ఆఫ్ వాషింగ్ సోడా. ప్రిపరేషన్ ఆఫ్ వాషింగ్ సోడా. సో వాషింగ్ సోడాని ఎలా ప్రిపేర్ చేస్తామంటే మనకి హౌ టు ప్రిపేర్? సింప్లీ బేకింగ్ సోడాని హీట్ చేస్తే వాషింగ్ సోడా వస్తుంది. బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి? NaHCO3. ఎప్పుడైతే మనం బేకింగ్ సోడాని హీట్ చేస్తామో సో ఆటోమేటిక్గా మనకి వాషింగ్ సోడా వస్తుంది. Na2CO3 into 10H2O. Na2CO3 into 10H2O. So this is the preparation of washing soda. Okay. సో దీని వల్ల ఏంటంటే NaHCO, ఫర్ ఎగ్జాంపుల్ 2 moles తీసుకుంటే Na2CO3 ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ H2O. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్ పర్ఫెక్ట్ ఫార్ములా ఇదన్నమాట. సో సోడియం బైకార్బోనేట్ హీట్ చేస్తే Na2CO3 ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ H2O. సోడియం బైకార్బోనేట్ హీట్ చేస్తాం, సోడియం కార్బోనేట్ వచ్చింది. Na2CO3 ప్లస్ CO2 ప్లస్ H2O. So this is the preparation of washing soda. Next, what are the uses of washing soda? Washing soda uses ఏంటి? First one, it is used as cleaning agent. First one, it is used as cleaning agent. Second one, it is used in glass, soap, paper industry.
paper industry. So it is used in glass, soap, paper industry. Next, it is used in preparation of. It is used in preparation of. It is used in preparation of borax, caustic soda, etc. Caustic soda, etc. In the fourth point, it is used for removal of permanent hardness of water. It is used for removal of permanent hardness of water. Permanent hardness of water. Permanent hardness of water. So water యొక్క permanent hardness remove చేయడానికి కూడా యూస్ చేస్తాం మనం. So these are the uses for washing soda. Washing soda యొక్క uses అన్నమాట. Note down. So next one. Water of crystallization. Water of crystallization. Water of crystallization. Okay, so this concept is discussed in next class. So ఇంకా మనకి లెసన్ లో మనకి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, జిప్సమ్, అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఈ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఈ కాన్సెప్ట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. So thank you very much for watching this video. For more videos, download SRM Power Academy app and subscribe our channel. All the best.